సబ్స్క్రైబ్ చేయండి టెక్ మాస్టర్ ఇన్ తెలుగు ఛానల్ని. అలాగే పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా నేను డైలీ అప్లోడ్ చేసే ఎవ్రీ వీడియో మీరు మిస్ కాకుండా ఆన్లైన్లోకి వచ్చి చూడగలుగుతారు. దిస్ ఈజ్ మహేష్, యూర్ వాచింగ్ టెక్ మాస్టర్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఇలా డైలీ వీడియోస్ అని అప్లోడ్ చేస్తున్నాను, డిఎస్సి పర్పస్ వీడియోస్ అనేవి. సో డిఎస్సి అనేది త్వరలో రాబోతుంది తెలంగాణ వరకు, అలాగే ఏపీ వరకు కూడా. సో త్వరలో డిఎస్సి అయితే ఉంటుంది కాబట్టి సో తప్పకుండా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నా ఛానల్లో నేను డైలీ ఇలాంటి ఎగ్జామ్స్ వీడియోస్, డైలీ డిఎస్సి పర్పస్ అండ్ చాలా వీడియోస్ అని అప్లోడ్ చేస్తున్నాను. సో మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాగే మీరు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటే ఆ ఎగ్జామ్ సంబంధించి నోటిఫికేషన్ వీడియోస్ కూడా నా దగ్గర ఉన్నాయి. వాటిని కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను. మీరు నా ఛానల్ని విజిట్ చేస్తే తప్పకుండా మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే నా ఛానల్ ద్వారా ఇవ్వగలుగుతానని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు డైలీ డిఎస్సి ఎగ్జామ్ ఎపిసోడ్ 7 చూద్దాం ఫ్రెండ్స్. అయితే చూసినట్లయితే ఇది కూడా డైలీ ఇలాగే 15 క్వశ్చన్స్ అనేది ఉంటుంది. ఓకేనా? మీరు కొత్తగా నా ఛానల్ విజిట్ చేసినట్లయితే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, అలాగే బెల్ బటన్ కూడా ఉంటుంది. మీరు దాన్ని ప్రెస్ చేయండి. ఓకేనా? అలా చేస్తే నేను అప్లోడ్ చేసే డైలీ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఆన్లైన్లోకి వచ్చి చూడగలుగుతారు. ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది ఇవ్వను, కింద ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను. ఓకే, అవి మీరు చూసుకోండి. ఒక కొత్త ప్రదేశంలోని క్రొత్త వస్తువుని చూసి గతంలో చూశాను అని భావించడమే. ఫస్ట్ నేను సైకాలజీ అనేది ఇవ్వడం జరుగుతుంది, బిట్స్ అనేవి. సో మీరు చూడండి, అవి ఒక 4 or 5 ఉంటాయి. తర్వాత మిగతా అనేవి ఉండడం జరుగుతుంది. ఒక కొత్త ప్రదేశంలో కొత్త వస్తువుని చూసి గతంలో చూశాను అని భావించడమే డెజావు, అమ్నీషియా, స్మృతి, కాన్సల్టేషన్. ఓకేనా? అభ్యసన ప్రక్రియకు సంబంధించి అత్యుత్తమైనది సమస్య పరిష్కారం, వివేచనం, పరిశీలన ఏది కాదు. వీటికి సంబంధించిన ఆన్సర్లన్నీ కింద పెంచేస్తాను, అవి మీరు చూసుకోండి. ఓకేనా? తనలోని లోపాలను ఇతరులకు ఆపాదించడం అన్నది ఉదాత్తీకరణం, ప్రక్షేపణం, విస్థాపనం, పరిహారం. ఓకే. వ్యాపారంలో నష్టపోయిన ఒక వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించడం ప్రతిగమనం, పరిహారం, హేతుకీకరణం, ప్రక్షేపణం. ఇంకా తెలుగు విషయానికి వెళ్దాం ఫ్రెండ్స్. చక్రకేళి, మొక్కజొన్న అనే పదాలు వేటికి సంబంధించినవి? లోక నిరుక్తి, అర్ధాపకర్ష, అర్ధగౌరవం, అర్ధగ్రామ్యత. కాశీనాథుని నాగేశ్వరరావు గారి సంపాదకత్వంలో వెలువడిన పత్రిక. ఆంధ్రపత్రిక, గోల్కొండ, స్వరాజ్య పత్రిక, కృష్ణపత్రిక. అన్టచబుల్ నవలను రచించినది గాంధీ, మిరాసిజం, మలాలా. సో ఆ విధంగా ఉన్నాయి, చూడండి మీరు ఒకసారి. చిన్నపిల్లల కోసం రచించబడ్డ ది యాంగ్రీ రివర్ అనే నవలను రచించినది రూసో, నెహ్రూ, రస్కిబాంద్, మలాలా. ఓకే. ఏ కాంప్లెక్స్ సెంటెన్స్ హ్యాస్ main clause plus subordinate clause, C one subordinate clause, D all. He does his work any care without some more. ఓకే. ఒక సంఖ్య రెట్టింపు చేసి 7 కలపగా 53 వచ్చింది. అయినా ఆ సంఖ్య 25, 27, 50, 23, 22. ఓకే. రెండు సంపూర్ణ కోణాల భేదం 46 అయినా ఆ కోణాల వరుసగా. ఓకే. 2 సంపూర్ణ కోణాల భేదం 46 అయినా ఆ కోణాల వరుసగా 113 డిగ్రీలు, 60 డిగ్రీలు, 123 డిగ్రీలు, 75 డిగ్రీలు, 115 డిగ్రీలు, 19 డిగ్రీలు, 120 డిగ్రీలు, 30 డిగ్రీలు. పండ్లు, పూలు విభిన్న రంగులను కలిగి ఉండడానికి కారణం? నేను నా యొక్క వాయిస్ అనేది స్పీడ్గా చెప్పినట్టయితే మీరు పాజ్ చేసుకుని చూసుకోగలరు. రెత్తికలు, లూకోప్లాస్ట్, క్లోరోప్లాస్ట్లు, క్రోమోప్లాస్ట్లు. ఈడిస్ దోమ కాటు వలన వ్యాప్తి చెందే వ్యాధులు చికెన్ గున్యా, డెంగ్యూ, జిగా వ్యాధి, పైవన్నీ. చోళుల కాలంలో భూస్వాములకు ఇచ్చే బిరుదులు మున్వెందవెలన్, ఐఆర్, సి, ఏ అండ్ బి, డి ఏది కాదు. ఫ్రెండ్స్, ఈ విధంగా నేను క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది డైలీ. ఈ 15 క్వశ్చన్స్ ఉంటాయి, మీకు యూజ్ఫుల్గా ఉంటాయని అయితే అనుకుంటున్నాను. అలాగే నేను డిఎస్సి పర్పస్ సైకాలజీ వీడియోస్ అని అప్లోడ్ చేస్తున్నాను. అలాగే డైలీ నోటిఫికేషన్స్, మీకు ఎగ్జామ్ సంబంధించిన వాటి కూడా నేను అప్లోడ్ చేస్తున్నా. గ్రూప్స్కి సంబంధించిన మెటీరియల్ కూడా అప్లోడ్ చేస్తున్నా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.